అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. అంగన్వాడీ వర్కర్స్ ఉద్యోగుల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి. వినుకొండలో వైసీపీకి భారీ షాక్. కడప జిల్లా వంటిమిట్ట ఏకాదశి సందర్భంగా వంటిమిట్ట కోదండ రామాలయానికి పోటెత్తిన భక్తులు. గోదావరి నదిలో విద్యుత్ దీపాల నడుమ భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం. పాకాల పంచాయతీలో టీడీపీ ఇంటింటికి ప్రచారం. యువ నాయకుడు పులివర్తి వినిల్. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయ సముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో మన మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలోని స్థానిక నాయకులు, మహిళలు స్వాగతం పలికారు. నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పనితీరును ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమమే అభివృద్ధిగా పనిచేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓర్చుకోలేకుండా ఉన్నారని విమర్శించారు. పేదలకు మంచి జరుగుతుంటే సంతోషించడం మానేసి పథకాలను విమర్శించడం హేయమైన చర్య అన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి మనం 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాం. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. మరి 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తానన్నారు. చేశారమ్మా? చేయలా. మరి జగనన్న వైఎస్ఆర్ ఆసరా ద్వారా నేరుగా 4 దఫాలుగా మీ అకౌంట్ లోకే మరి వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు. మరి జగనన్న లేక ముందు వాలంటీర్లు ఉన్నారమ్మా? 14 ఏళ్లు పాలించినాడు చంద్రబాబు నాయుడు. 14 ఏళ్లలో వాలంటీర్లు పెట్టి పాపం పేదవాళ్ళని ఆదుకుందామని చూశాడా? మరి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ వచ్చాడు. అక్క, మీకు ఈ సంక్షేమ పథకం ఎలిజిబుల్ అవుతారు, మీరు అప్లై చేసుకోండి, మీకు ఈ సంక్షేమ పథకం వస్తుంది. మేము 30 ఏళ్ళుగా మగ్గాలు వేస్తున్నాం మేడం. అంతకుముందు మేము చాలా ఇబ్బందులు పడతాంటిమి, పెట్టుబడులకి, దానికి దీనికి. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల లోపు మాకు సంవత్సరానికి 24,000 పడుతుంది మేడం. 5 సంవత్సరాలకు గాను 1,20,000 లబ్ధి ఉంది మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు ఇంకా వైఎస్ఆర్ ఆసరాలు అన్ని ఉన్నాయి మేడం. మళ్ళీ మన జగనన్నే రావాలని కోరుకుంటున్నాం మేడం. అమ్మఒడి వస్తుంది మేడం, ఆసరా వస్తుంది మేడం. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. మహిళా సంఘము. నాకు 2 కూతురులు. ఒక పాప 9th క్లాసు, ఒక పాప 7th క్లాస్ అవుతుంది. మాకు అమ్మఒడి డబ్బులు అందినాయి. దాని ద్వారా మేము మా పిల్లలకు కావాల్సినవి తీసుకోగలుగుతున్నాము. అదే కాకుండా మేము చాలా బాధపడతాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోతున్నారని మా పిల్లలు చదివి లేకపోతున్నాం అనుకుంటాంటిమి. కాకపోతే మా ఎనిమిది స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. వాళ్ళనే అడుగుతున్నాము, బాగా చెప్తున్నారా లేదంటే బాగా చెప్తున్నారని చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా పిల్లల విషయంలో అయితే మా విషయంలో కూడా చాలా మేలు చేస్తుందని మేము కోరుతున్నాము. మరీ కోరుతున్నాము. ఈ ప్రభుత్వమే రావాలి, ఈ మేడమే మాకు ఎమ్మెల్యేగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్స్. లో ఉన్న మహిళలందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ సచివాలయ పరిధిలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి వాళ్ళు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో చేయింది జగనన్న ఈరోజు 5 ఏళ్లలో చేసి చూపించాడు. మరి మహిళల అకౌంట్లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు రావడం కావచ్చు. అలాగే ఈరోజు వాలంటీర్ సిస్టమ్ పెట్టి నేరుగా ఇంటి తలుపు తట్టి పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా ముందు జరిగేవి కాదు. అలాగే ఇందాక ఒక అక్క చెప్పింది, విత్తనం కావాలన్నా కానీ క్యూలో రోజులు నిలబడే వాళ్ళం, గొడవలు పడేవాళ్ళం. ఆ కష్టమేం లేకుండా ఈరోజు ఆర్బీకే సెంటర్కి విత్తనం కావాలంటే వాలంటీర్ ద్వారానే జరిగిపోతా ఉన్నాయి. విత్తనాలు కూడా నేరుగా ఆర్బీకే సెంటర్ నుంచి తెచ్చుకునే విధంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా జగనన్న చేశాడు. సచివాలయంలోనే సగం పనులు అయిపోతా ఉన్నాయి. మాకు రాత్రో పగలో ఏదో ఒక టైంలో ఆరోగ్యం బాగాలేకపోయినా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది. దాని ద్వారా కూడా మేము లబ్ధి పొందుతా ఉన్నాం. ఆరోగ్యం అన్ని మెరుగుపరచుకోవడానికి బాగాలేనప్పుడు అందుబాటులో డాక్టర్లు ఉండేలాగా చేశారు జగనన్న అని చెప్తా ఉన్నారు. మరి నవరత్నాల ద్వారా మహిళా మనలందరినీ ఆరుకున్నారు కాబట్టి మేము జగనన్న వెంటే ఉంటామని చెప్పి మహిళలంతా కూడా ముక్త కంఠంతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజు మొదటి సచివాలయంలో ప్రతి మహిళ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎవరొచ్చినా కానీ డోంట్ కేర్, మేము జగనన్న వెంటే ఉంటాము, జగనన్నకే ఫ్యాన్ గుర్తుకే వేసి మళ్ళీ కూడా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి. వెల్కమ్ టు అంకుశం న్యూస్. రంగంపేట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రంగంపేట మండలం అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు 11 రోజులుగా చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది. వారికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రంగంపేట ఏడీబీ రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేసి రహదారులలో మహిళలకు పసుపు కుంకుమ గాజులు ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన రంగంపేట మండలం అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. నిన్నటి రోజున మినిస్టర్ శ్రీమతి ఉషాశ్రీ చరణ్ విలేకరుల సమావేశంలో ఇది సమయం కాదు అని విలేకరులను అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాట్లాడుతూ ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందించి అంగన్వాడీలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు 11 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాము. ఈ వేళకు మా సమ్మె 11వ రోజుకి చేరుకుంది. కానీ మన సీఎం గారు మెదలడం లేదు. ఆయన మెదలకుండా ఒక విగ్రహంలాగా కూర్చుని ఉన్నారు. ఆ విగ్రహానికి నోట్లోంచి మాట కూడా రాదు. అలాగే రీతిగా ఈయన కూడా నోట్లోంచి మాట రావడం లేదు. మాకు కనీస వేతనం పెంచమన్నా, గ్రాడ్యుయేటీ అమలు చేయమన్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. అంతేగాని మేము గొంతెమ్మ కోరికలు ఏమీ కోరలేదు. వాళ్ళ 2 లక్షలు జీతం తీసుకుంటున్నారు, మేము 11,500 జీతం తీసుకుంటున్నాం. ఆ 2 లక్షలు పక్కన పెట్టి 11,500తో ఒక ఎమ్మెల్యే గారిని కానీ, ఒక ఎంపీని కానీ, ఒక ముఖ్యమంత్రి గారిని కానీ ఒక నెలంతా గడపమనండి. వాళ్ళ బొచ్చు కుక్కకి తగినంత మూల్యం కూడా మాకు లేదు. అదే చెప్తున్నాను. ఈవేళ 11,500 అంటే 11,000 కోట్ల కింద కనిపిస్తుందేమో ప్రభుత్వానికి. ఆఫ్టర్ ఆల్ అంగన్వాడీ వర్కర్కి 11,500 రూపాయలు జీతం. అంతేకాకుండా కూరగాయలు మేమే కొనాలి, గ్యాస్ మేమే కొనాలి. అలాగే పిల్లలకి ప్రతి ఇంటద్దె కూడా మేమే కట్టాలి. ఇలాగ 4,000 5,000 పోతుంది. మేము తినేదంతా, మా కుటుంబాన్ని పోషించుకునేదంతా అని ఈవేళ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే చెవిలో శంఖమూదినట్టుంది మన సీఎం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఆస్తులే కనపడుతున్నాయి కానీ మా ఆవేదన కనపడడం లేదు, మా బాధలు కనిపించడం లేదు. కానీ ఈ పోరాటాన్ని ఇంతటితో ఆఫ్ చేయము. మాకు ప్రభుత్వం 11 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషను
నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చాలి. న్యాయమైన డిమాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 2018లో ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చమని అడుగుతూ ఉన్నారండి. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వేతనం ఇస్తూ ఉందో దాంతో సమానంగా వేతనం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రామిసులు అంటే అవన్నీ మాట తిప్పడం, మడమ తిప్పడం అంతే. అన్ని హామీలు ఆ విధంగానే ఉన్నాయి. ఉద్యోగస్తులకు సిపిఎస్ కానీ కనీసం ఆ పోలీసు వాళ్ళకి డిఏలు కూడా లేని పరిస్థితి వాళ్ళు. కానీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ విధమైన పరిస్థితులు వాళ్ళు ఉద్యోగులు కానీ, టీచర్స్ కానీ, వ్యాపారులు కానీ, రైతులు కానీ అందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఇవాళ అంగన్వాడీ కూడా ఒక భాగం అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2014 నుంచి 2019 వరకు అప్పటికి 4,200, 4,300గా ఉన్న వీళ్ళ వేతనాన్ని 2 దఫాలుగా పెంచి 10,500 తీసుకురావడం జరిగింది. ఆ రోజు తెలంగాణతో సమానంగా వేతనాలు ఇస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం 1,000 రూపాయలే పెంచడం జరిగింది. 1,000 రూపాయలు పెంచి 11,500 చేస్తే ఆ 11,500 వల్ల వీళ్ళు సంక్షేమ పథకాలకు అనర్హులయ్యారు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏవి వీళ్ళకి వర్తించడంలా. నవరత్నాలను గొప్పగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ అంగన్వాడీ వర్కర్స్కి కానీ, హెల్పర్స్కి కానీ ఎవరికి ఆ సంక్షేమ పథకాలు అందకుండా చేశారు. ఇవాళ ఇటు సంక్షేమ పథకాలు అందవు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. వీళ్ళు కనీసం అంగన్వాడీ స్కూల్కి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇందాక వీళ్ళు చెప్పినట్టుగా 11,500తో వీళ్ళు ఏ విధంగా జీవనం సాగించాలనేది ప్రశ్న. ఆ రోజు అదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వేశాడు, 10,500తో ఏ విధంగా జీవనం సాగిస్తారు అని. కానీ ఇవాళ చేసింది ఏంటి? నిన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆవిడ చాలా నిర్లజ్జగా మాట్లాడింది. మేము 2018లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీ నెరవేర్చామని. ఏమి నెరవేర్చారు చెప్పమని ప్రెస్ ఎంత అడిగినా మేము 2018 నాటికి తెలంగాణలో జీతం 11,500 ఉంది కాబట్టి అంతే చేసామని. ఇవాళ తెలంగాణలో ఎంత ఉంది వేతనం, ఇక్కడ ఎంత ఇస్తా ఉన్నారు? ఎందుకు ఆ వ్యత్యాసం? మీరు చెప్పిన హామీని నెరవేర్చాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరో పక్క ఎందుకు సంక్షేమ పథకాలు మీద అనర్హులు చేస్తూ ఉన్నారు? మరో పక్క వీళ్ళు సమ్మె చేస్తూ ఉంటే కనీసంగా వాళ్ళకి సానుభూతి లేకుండా అంగన్వాడీ సెంటర్స్ బలవంతంగా పగలగొట్టేసి, తాళాలు పగలగొట్టించి ఇబ్బందులు పెట్టడం, ఈ విధమైన వ్యవహారాలు నడుపుతూ ఉంది ప్రభుత్వం. మంత్రి గారికి తెలియదు ఇది సమయం కాదని మాట్లాడిన మంత్రి గారికి 2018 సమయమా? అది కూడా ఎన్నికల ముందే కదా. ఆ రోజు మద్దతు చెప్పారు, రకరకాల బోటపు వాగ్దానాలు ఇచ్చారు. ఎందువల్ల వెనక్కిపోయారని అడుగుతా ఉన్నా. దానికి సమాధానం మంత్రి గారు చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా? స్పష్టమైన వైఖరి ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీ సమస్యలు తీర్చాలి తక్షణమే. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు చేస్తున్న సమ్మెకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ విషయాలన్నీ, వీళ్ళ డిమాండ్లన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఈ అంశాలు కూడా రూపొందించి స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మొదటి రోజు 1,00,000 మంది దాకా వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో భక్తులకు అవకాశం కల్పించామని టీటీడీ ధర్మారెడ్డి తెలిపారు.
శ్రీరామచంద్ర స్వామిన సంవత్సర ప్రయుక్త శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త శపోత్వాక్షేకర్మణి శ్రీరామచంద్ర స్వామిన అర్చనం కరిష్యే. వినుకొండలో వైసీపీకి భారీ షాక్. కొప్పుకొండ మాజీ సర్పంచ్ పసుపులెట్టి నరసింహరావు ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు పైగా వైసీపీని వీడి టీడీపీలో చేరిక. కొప్పుకొండ, గణేష్ పాలెం, నీలగంగారం, రామలింగాపురం గ్రామాల నుంచి చేరిక. వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామంలో మాజీ సర్పంచ్ పసుపులెట్టి నరసింహరావు ఆధ్వర్యంలో కొప్పుకొండ, గణేశునిపాలెం, నీలగంగాపురం, రామలింగాపురం గ్రామాల నుంచి సుమారు 150 కుటుంబాలకు పైగా వైసీపీని వీడి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ జనసేన పొత్తుతో ప్రజలకి అండగా ఉంటామన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరిగింది. ఈరోజు జనసేన కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినందుకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని నేను కోరుతున్నా. అలాగే ఈరోజు జనసేన నాయకులు యూత్ లీడర్ బ్రహ్మం గారు వాళ్ళ యూత్ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన నాయకులు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అట్లాగే భయపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలా, దోచుకున్న వాళ్ళు భయపడాలా. రేపు తెలుగుదేశం అధికారులు రాగానే ఎంక్వైరీ చేసి దోషుల్ని ప్రజల ముందు నిలబెడతానని మీ అందరికీ మనవి చేస్తున్నా. మీ అందరికీ కొండంత అండగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు నా మీద నమ్మకంతో పార్టీలో చేరిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ఎంపీటీసీ గారు కూడా ఈరోజు మా మీద అభిమానంతో ముందుకొచ్చి పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 మాటలు మాట్లాడుతా. ప్రతి గ్రామంలో, ప్రతి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, అభివృద్ధి అందించాం, మరుగుదొడ్లు ఇచ్చాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం చేశాం, శ్మశానాలు అభివృద్ధి చేశాం. అలాగే 6.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది చంద్రబాబు గారి పాలనలో. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులందరూ రోడ్డు మీద పడ్డారు, ఎంతో బాధపడుతున్నారు. నిరుద్యోగ సమస్య లక్షల్లో పెరిగిపోయింది. అందుకే ఈరోజు ఒకసారి నమ్మి ఓట్లేసాము, మోసపోయాము, మళ్ళీ ఈసారి చంద్రబాబు గారికే పట్టం కడతామని ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి చూసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలు, అలాగే అభివృద్ధి లేదు, అలాగే దోపిడీ ప్రభుత్వం అయింది. ఇసుకలో దోపిడీ చేస్తున్నారు, బ్రాందీ విస్కీలు అమ్ముకొని దోపిడీ చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రం అవినీతిమయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లక్షల కోట్లు దోచుకున్నారు. అందుకే ఈరోజు మీ ప్రభుత్వం మాకు వద్దని ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసిందో 155 సీట్లు ఆ రోజే డిక్లేర్ అయిపోయినాయి తెలుగుదేశం జనసేనకి. అలాగే ఇంకా వైనాట్ 175 అని పులివెందులు. కడప జిల్లా వంటిమిట్ట ఏకాదశి సందర్భంగా వంటిమిట్ట కోదండ రామాలయానికి పోటెత్తిన భక్తులు. ఆలయాన్ని పలు రకాల పూలతో ప్రాయంగా అలంకరించిన అధికారులు. ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించిన టీటీడీ. స్వామి 3 పచ్చలేనా ముగ్గురు దగ్గర ఉన్నవి? లైట్ ఆఫ్ చేసి
కోటి సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో తెప్పోత్సవంలో భాగంగా హంస వాహనంపై గోదావరి నదిలో సతీ సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ భద్రాద్రి రామయ్య తెప్పోత్సవ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ గాంధీనగర్ బాలాజీ కాలనీలలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి పులివర్తి అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పులివర్తి వినిల్ కు టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ శ్రీ విరూపాక్ష దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులివర్తి నానికి జై అంటూ నినాదాలు చేశారు. పులివర్తి వినిల్ ఇంటికి ప్రచారానికి ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పులివర్తి నాని తెలిపారు. టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తరాయుడు పులివర్తి వినిల్ ఇంటింటికి వెళ్లి ఆత్మీయ పులకరింపుతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా దగ్గరికి వచ్చారు మూడు తక్కువ కాబట్టి మళ్ళీ లేడు
అందరూ ఓట్లు మీకే. ఇప్పుడు వచ్చినావా నిన్నంత రాలా ఈ కొంచెం చాలా వేరుదా వెరీ గుడ్ ఎవరున్నా 16 ఇది 6 ఓకే విజువల్ తీస్తాను వాళ్ళని రాకుండా ఏంటి